శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 10, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం స్మార్త యోగిని ఏకాదశి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. తిథి దశమి ఉదయం 8:16 వరకు. ఉపరి ఏకాదశి తెల్లవారుజామున 5:22 వరకు. వారం శుక్రవారం. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:15 వరకు. ఉపరి కృత్తిక. యోగం ధృతి ఉదయం 7:15 వరకు. ఉపరి శూల రాత్రి 3:51 వరకు. ఉపరి గండ. కరణం భద్ర ఉదయం 8:16 వరకు. భవ సాయంత్రం 6:53 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుండి 10:30 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8:47 నుండి 10:16 వరకు. అభిజిత్ కాలం పగలు 11:47 నుండి 12:39 వరకు. వర్జ్యం రాత్రి 12:09 నుండి 1:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:10 వరకు మరియు మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:19 నుండి 8:57 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 5:07 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:41 నుండి 8:18 వరకు. సంగమ కాలం 8:18 నుండి 10:54 వరకు. మధ్యాహ్న కాలం 10:54 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 4:08 వరకు. ఆబ్దికం తిథి నిజజ్యేష్ఠ బహుళ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 4:08 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:56 వరకు. రాత్రికాలం రాత్రి 8:56 నుండి 11:51 వరకు. నిషీధి కాలం రాత్రి 11:51 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:57 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:41. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:48. అస్తమ సమయం సాయంత్రం 6:55. సూర్యరాశి మిథునం, చంద్రరాశి మేషం మరియు వృషభం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి సర్దుకుపోవడం మంచిది. ఖర్చులు పెరిగినప్పటికీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. పాత మిత్రులు లేదా సహోద్యోగుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. సాయంత్రం విందు వినోదాల్లో పాల్గొంటారు. మిథున రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కుదుట పడతాయి. కర్కాటక రాశి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువైనా
అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు లేదా భూగృహ వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సింహరాశి ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగక కాస్త నిరాశ కలిగిన ఓపిక పట్టడం మంచిది. పిల్లల ప్రవర్తన మరియు చదువు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. కన్య రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఊరట లభిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. తులారాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు బావుంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మానసికంగా చాలా ఉల్లాసంగా గడుపుతారు. వృశ్చిక రాశి శారీరక శ్రమ పెరగడం వల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. అయినప్పటికీ పట్టుదలతో శత్రువులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు సలహాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలికి వస్తాయి. ధనస్సు రాశి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. దూర ప్రాంతాల నుండి ఒక మంచి వార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు అమలు చేయడానికి మంచి రోజు. మకర రాశి ఖర్చుల విషయంలో చాలా నియంత్రణ అవసరం. అనవసర వస్తువులపై డబ్బు వృధా కావచ్చు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం శ్రేయస్కరం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. కుంభరాశి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మీనరాశి చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. శుభవార్త వినే సూచనలున్నాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియచేసుకుంటూ స్వస్తి.